నమస్తే. మన దగ్గర ఇప్పుడు చరణ్ కౌశిక్ యాదవ్ ఉన్నారు. మనం మాట్లాడి తెలుసుకుందాం. కవిత గారు కూడా హాట్ కామెంట్స్ అనేవి చేశారనమాట. రేవంత్ రెడ్డిపై కూడా ఘాటు వ్యాఖ్యలు చేయడం కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇవాళ మనం మాట్లాడి అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే నమస్తే. కవిత గారు రేవంత్ రెడ్డి గారిపై చాలా ఘాటు వ్యాఖ్యలు చేశారనమాట. ఈ వ్యాఖ్యలలో కూడా రేవంత్ రెడ్డి బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు, బీజేపీ నాయకుల వల్లనే కాంగ్రెస్ నిలబడుతుందని అంటున్నారు. దానికి ఏం నిలబడ్డది, ఏం చేశారు? బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది నెంబర్ ఎంత? 8 మంది. కాంగ్రెస్ పార్టీకి ఎంతమంది? 65 మంది కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన 10 మంది. ఎంత? 75. 8 మంది, 7 మంది ఎంఐఎం. ఎంత అయ్యారు? 83 మంది ఉన్నారు. మరి ఇలా భారతీయ జనతా పార్టీతో మాకేం పని? బీఆర్ఎస్ పార్టీతో మేమెందుకు ఉంటాము? భారతీయ జనతా పార్టీతో మేము ఎందుకు కలుస్తాం? బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీకి 9 సంవత్సరాల కాలం పాటు అన్ని బిల్లు మద్దతు ఇచ్చారు. కేంద్రాన్ని ప్రశ్నించలేదు, విభజన హామీలు నెరవేర్చలేదు. తెలంగాణ నిండా ముంచింది ఆనాడు బీఆర్ఎస్ పార్టీ. 10 సంవత్సరాల కాలం పాటు ఉద్యమ నాయకుడు అని చెప్పి తెలంగాణ ప్రజలు ఆదరించి గెలిపిస్తే తెలంగాణ నిండా ముంచి అప్లపాలు చేసి ఆగమాగం చేసింది ఆనాడు కలవకుంట కుటుంబం. ఇంకా ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రశ్నిస్తారు? మీరు ఏ విషయం మీద చర్చ చేద్దాం? మనం అన్ని విషయాల మీద చర్చ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం కదా. ఏ విషయం మీద చర్చ చేయాలో చెప్పండి, మేము చర్చ చేస్తాను సిద్ధంగా ఉన్నాం. అయితే ఇప్పుడు ప్రతి నెల వడ్డీ 6,500 కోట్ల వరకు వడ్డీ కడుతున్నామని చెప్పారు. కాకపోతే వాళ్ళు ఉన్న టైంలో కానీ ఒక నివేదిక ప్రకారం కానీ 2,600 కోట్ల కంటే ఎక్కువ ఎప్పుడు వడ్డీ రాలేదు. ఎన్ని అబద్ధాలు చెప్పి ప్రజలను మభ్యపెడుతున్నారు అని చెప్పి అంటున్నారు. దానికి మీరేమంటారు? మీరేమైనా బయట పెట్టిరా అప్పుడు? అంటే గ్యారెంటెడ్ లోన్లు ఉన్నాయి, అన్గ్యారెంటెడ్ ఉన్నాయి, అదే కార్పొరేషన్ ద్వారా తెచ్చిన రుణాలు. మరి ఇవన్నీ ఎవరు కడతారు? ఇవన్నీ ఎవరు కట్టాలా? కలవకుండా కుటుంబం కడతా? మీరు మంచిగా దోసుకొని వెళ్ళిపోయారు. మీ కమిషన్ కకృతి పడి తెలంగాణ రాష్ట్రంలో ఆగమాగం చేసి వెళ్ళిపోయారు. ఈరోజు తెలంగాణ దివాలా తీసే పరిస్థితి. 12వ రోజు నుంచి ఆర్బీఐ ఆధారపడి ఓడీలు తీసుకొచ్చి అప్పులు తీసుకొని నడిపే పరిస్థితి. ఈ అన్ని పాపాలకు కారణం మీరే. తెలంగాణ ఉద్యమ నాయకుడు తెలంగాణ ఏదో బాగుపరుస్తుందని చెప్పి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారులు తీసుకురాకుండా బీఆర్ఎస్ పార్టీ తీసుకొస్తే తెలంగాణ నిండా ముంచి ఒక ప్రాజెక్ట్ కూడా పూర్తి చేయకుండా, తెలంగాణ అప్లపాలు చేసి ఆగమాగం చేసి ఉద్యోగాలు ఇవ్వకుండా, తెలంగాణ నిండా ముంచి ప్రజాస్వామ్యం లేకుండా చేసి, ప్రగతి భవన్లో ఎవరు రాకుండా చేసి, ఫామ్ హౌస్లోనే ఉంటూ సెక్రటరీ రాకుండా, అసెంబ్లీ సమావేశం నిర్వహించకుండా, అదేవిధంగా అన్ని పార్టీల నుంచి తీసుకొని ఆనాడు తెలంగాణ ఆగం చేసిందే ఆనాడు బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ మాట్లాడితే తెలంగాణ సమాజం హర్షించదు. బీఆర్ఎస్ పార్టీ మాట్లాడితే తెలంగాణ సమాజం నవ్వుకుంటారు. అలాగే ఎస్ఎల్బీసీ దాంట్లో కూడా 8 మంది గురి కావడం జరిగింది. దాంట్లో వాళ్ళని పరామర్శించకుండా ఢిల్లీ వెళ్ళి ప్రధాని కలిశారు. ఎక్కడ సీఎం కనీసం వాళ్ళని పరామర్శించడానికి కూడా వెళ్ళలేదు. అలాగే రాహుల్ గాంధీ దగ్గర కూడా అపాయింట్మెంట్ కూడా దొరకట్లేదు సీఎం రేవంత్ రెడ్డి కూడా అంటున్నారు. ఇప్పుడు అపాయింట్మెంట్ ఎవరు దొరకలేదు? ముఖ్యమంత్రి గారు మన కలిసిరు. ఇండియా కూటమి ఎంపీలను కోఆర్డినేషన్ చేసే బాధ్యతలు కూడా ముఖ్యమంత్రి గారు అప్పచెప్పారు. 19వ తారీఖున ఢిల్లీలో సమావేశం జరగబోతూ ఉంది. మీరు మా పార్టీ గురించి మాట్లాడితే ఎట్లా? మీ కలవకుండా కేసీఆర్ గారు బయటికి రావడం లేదు. ఆయన ప్రగతి భవన్లో ఫామ్ హౌస్లో రెస్ట్ తీసుకుంటాం. అసెంబ్లీ రమ్మని చెప్పి అడుగు. మీ నాయనని అడుగు అసెంబ్లీ రమ్మని. మీ నాయన ఎందుకు ఇట్లా తెలంగాణ ఆగం చేసినో అడుగు. ఎందుకు మీ కుటుంబం నుంచి ఇన్ని పదవులు ఇచ్చినో అడుగు. అనవసరంగా రేవంత్ రెడ్డి కుటుంబం అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా వాళ్ళ తమ్ముడికి తిరుపతి రెడ్డి గారికి కూడా ఒక బాధ్యత ఒప్పచెప్పారంట. ఎప్పుడు మా కుటుంబం మీద పడుతున్నారు, మీ కుటుంబంలో కూడా మీరు న్యాయం చేసుకున్నారుగా, కుటుంబ పాలన మీది కూడా కుటుంబ పాలనగా అంటున్నారు. ఎవరు కుటుంబ పాలన? మీరేమన్నా విద్యార్థి దశ రాజకీయాల నుంచి రాజకీయాలు మీరు ముఖానికి అహంకారానికి ఎక్కడున్నారు? అమెరికాలో ఉద్యోగం చేసుకుని మీరు కేటీఆర్ గారు అమెరికాలో ఉన్నారు. మీరేమన్నా విద్యార్థి దశ రాజకీయాల నుంచి రాజకీయాలు ఉన్నారా? రేవంత్ రెడ్డి కుటుంబంలో విద్యార్థి దశ రాజకీయాల నుంచి ఇంట్లో 4 కూడా రాజకీయాలు ఉన్నారు. వాళ్ళు ఇది స్టూడెంట్ పాలిటిక్స్ నుంచి వచ్చిన వాళ్ళంతా. ఇంకా అనవసరంగా మీ కుటుంబంలాగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనామా అయితేని చెప్పేసి వాళ్ళంతా రాజకీయాల్లో లోపల ఉండి బయట రాజకీయం చేసే ప్రయత్నం కూడా చేస్తలేదు. అంటే ఒక మాట అంటాం కూడా మనం చూసుకోవచ్చు, అహంకారానికి కుటుంబ పరిపాలనకి నిలువెత్తు రూపం రేవంత్ రెడ్డి అని అంటున్నారు. మీకు అహం ఉంది. మా ముఖ్యమంత్రి రోజు అందరినీ కలుస్తుండ్రు. మీలాగా ప్రగతి భవన్లో ఎవరు రాకుండా నిర్బంధాలు తెలంగాణ రాష్ట్రంలో లేవు. ముఖ్యమంత్రి గారు అందరికీ అందుబాటులో ఉన్నారు. ప్రజా సమస్యలను ఏమైనా ఉంటే రోజు పరిష్కరిస్తూ ఉన్నారు. మీ కుటుంబం మిస్యూజ్ చేసినట్టు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ అధికారులు వచ్చినా ఎక్కడ మిస్యూజ్ జరుగుతలేదు. మీ కుటుంబంలో 5 మంది పదవులు తీసుకున్నారు. రేవంత్ రెడ్డి కుటుంబంలో ఒక్కరే మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్నారు. మిగతా నాయకులంతా కూడా వారికి సపోర్టివ్గా ఉన్నారు. మీ కుటుంబంలో ఆనాడు కల్వకుంట్ల కవిత గారు ఎమ్మెల్సీ ఎంపీ ఉన్నారు. అదేవిధంగా సంతోష్ గారు ఎంపీ ఉన్నారు. కేటీఆర్ గారు మంత్రులు, హరీష్ రావు గారు మంత్రి, కేసీఆర్ ముఖ్యమంత్రులు. వంశీధరరావు ఏకంగా మహారాష్ట్ర ఇన్ఛార్జి. అదేవిధంగా కన్నారావు గారు ఏకంగా సెటిల్మెంట్ చేయడం కోసం ఆనాడు ఏ విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామ్యం లూటు చేసిరో తెలంగాణ సమాజం అంతా కూడా చూసారు. అనవసరంగా రేవంత్ రెడ్డి గారి కుటుంబాన్ని తీసుకొచ్చి, మీది కుటుంబ పాలన కాబట్టి ఈ కుటుంబాన్ని తీసుకొచ్చి ప్రజల్లో ఏదో సింపతి పొందామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఉంది తప్ప తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ముందుకు పోతూ ఉంది. ఖచ్చితంగా ప్రతి ఇచ్చిన గ్యారెంటీ అమలు చేసే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంటే చూసి ఓరలేక ఇట్లాంటి విమర్శలు చేస్తున్నాం కనపడతాం. అంటే బీసీ కులగణలో కూడా ప్రజలనే వారు పెరగాలి కానీ తగ్గుతున్నారు. అంతకుముందు వచ్చిన
శాతానికి కానీ ఇప్పుడు వచ్చిన శాతం కూడా తక్కువ వచ్చింది అని చెప్పి కూడా వాళ్ళు అంటున్నారు. అంటే బీసీ కులగంలో ఎలాంటి మార్పులు ఏమైనా జరిగినాయా, లేకపోతే వాళ్ళు కావాలని బీసీ వాళ్ళని తగ్గించడం జరిగిందా? ఏం చేసిర్రు అసలు లెక్కలు ఉన్నాయి బీసీలకు సంబంధించి? ఇంతవరకు లెక్కలే లేవు. మీరు ఒకరోజు చేసినటువంటి సర్వే 12 గంటల పాటు చేసిన సర్వే, ఒక కుటుంబం ఒక పార్టీ ఒక వ్యక్తి చేసిన సర్వే కరెక్టట? 50 రోజుల పాటు 1,03,000 మంది 160 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేసినటువంటి సర్వే తప్పని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ మాట్లాడని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీరు ముస్లింలతో కలిపి మీరు సమగ్ర కుటుంబ సర్వేలో ఒకరోజు సర్వేలో 50% ఉన్నారు, ఇప్పుడు 56% వచ్చింది, 5% పెరిగింది కదా. ఓసీ జనాభా అప్పుడు మీరు 20%, 15 వచ్చింది, 5% ఓసీ జనాభా తగ్గింది. ఎందుకు మీరు ప్రజల్ని తప్పుదారి పట్టిస్తూ ఉన్నారు? అమ్మ పెట్టదట అడుక్కోనియదట, మీరు చేయరు, వేరే వాళ్ళు చేస్తున్నారు, ఎందుకు విమర్శ చేస్తూ ఉన్నారు? ఎందుకు సోషల్ మీడియాని నమ్ముకొని ప్రజా సమస్యల మీద పోరాటం చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మంచి చేస్తుంటే ఎందుకు మీరు సమర్థించకుండా అనవసరంగా తప్పుదారి పట్టించే ప్రయత్నం ఎందుకు బీఆర్ఎస్ పార్టీ చేస్తుందో ప్రజలు నిర్ణయిస్తారు. ఎందుకంటే అందుకే గ్రాడ్యుయేట్ టీచర్ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తలేదు. వాళ్ళు సోషల్ మీడియా నమ్ముకుని మేము ప్రజలు నమ్ముకున్నాం. అలాగే ఇప్పుడు రానున్న స్థానిక ఎలక్షన్స్ ఉన్నాయి. ఆ స్థానిక ఎలక్షన్స్లో కూడా కావాలనే మీరు పోస్ట్ పోన్ చేస్తున్నారని చెప్తున్నారు. ఎందుకంటే ఒకవేళ ఇప్పుడు కనుక ఆ స్థానిక ఎలక్షన్స్ పెడితే కాంగ్రెస్కి ఎలాగో ఎదురు దెబ్బ తగిలింది, కావాలని వ్యతిరేకత మొదలైంది కాబట్టి వాళ్ళు భయపడి స్థానిక ఎలక్షన్స్ పెట్టట్లేదని అంటున్నారు. మాకు చిత్తశుద్ధి ఉంది. మేము బీసీలో 42% రిజర్వేషన్ ఇవ్వాలి కాబట్టి కావాలనే పోస్ట్ పోన్ చేస్తున్నాం. మేము బీసీల చట్టసభల్లో 42% రిజర్వేషన్ ఇస్తానని చెప్పేసి కామారెడ్డి డిక్లరేషన్ చేసినాం. దానిలో భాగంగా కులగన్న చేసినాం. కులగన్న చేసిన తర్వాత మార్చిలో చట్టం చేసి అప్పుడు 42% బీసీల రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత ఎలక్షన్ పోవాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తూ ఉంది. దానిలో భాగంగా మేము పోస్ట్ పోన్ చేస్తూ ఉన్నాం తప్ప మీలాగా బీసీలు నిండా ముంచిన వాళ్ళం కాదు, బీసీలను ఆగం చేసిన వాళ్ళం కాదు, బీసీలు అన్ని రకాలుగా అనదొక్కిన వాళ్ళం అయితే అసలు కాదు. రానున్న కొద్ది రోజుల్లో కార్యాచరణ ఎలా ఉండబోతుంది కాంగ్రెస్? కార్యాచరణ బీసీల చట్టసభ రిజర్వేషన్ తీసుకొచ్చుడు, కేంద్రం మీద పోరాటం చేసుడు, జనగణనలో కులగణన ఉండాలని, కేంద్రంలో బీసీలకు మంత్రి శాఖను ఏర్పాటు చేయాలని, బీసీలకు చట్టసభలో 33% రిజర్వేషన్ ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ మీద సమర శంకారం తెలంగాణ కాంగ్రెస్ పూరించబోతా ఉంది. దానికి రేవంత్ రెడ్డి గారు నాయకత్వం వహించబోతా ఉన్నారు. రాహుల్ గాంధీ గారి సారథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ మీద కొట్లాడి బీసీల రిజర్వేషన్ సాధించే క్రమంలో ముందుకు పోతాం. థ్యాంక్ యూ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.